Hello friends, very good morning. Welcome to Daily Vocabulary from the Hindu. Good news to all the bank and SSC aspirants. విశాఖపట్నంలో బ్యాంక్ అండ్ SSC ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ ప్రారంభిస్తున్నాము. 1st నవంబర్ నుంచి క్లాసెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. ఇనాగురల్ ఫీ కేవలం 10,000 రూపాయలకే మీకు ఈ కోర్సెస్ అనేవి అందించడం జరుగుతుంది. ఈ ఫీ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. 1st నవంబర్ నుంచి ఫీజు వచ్చేసి 15,000 ఉండబోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి. లైవ్లో మీరు చక్కగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఆఫ్లైన్ క్లాసెస్, సో ఆబ్వియస్గా నా డైరెక్ట్ గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. యాజ్ యూజువల్ లైక్ ఆల్ అదర్ కోర్సెస్ దీనికి కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తాము. అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ ఎవరెవరైతే జాయిన్ అవుతారో యూ విల్ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఫ్రీ. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో వైజాగ్ రాలేమనుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం ఉన్నాయి. మీరు ఓన్లీ ఇంగ్లీష్ తీసుకోవచ్చు, క్వాంట్ తీసుకోవచ్చు, CSAT తీసుకోవచ్చు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బ్యాంక్ ఇన్ఫినిటీ, రైల్వే వాళ్ళకి రైల్వే RRB ఇన్ఫినిటీ, SSC వాళ్ళకి SSC ఇన్ఫినిటీ, అలాగే బ్యాంక్ SSC RRB ప్యాక్ కూడా ఉంది. 3 కాంబినేషన్ ప్యాక్ కూడా ఉంది కేవలం 6,000 రూపాయలకే. ఇదంతా కూడా 15th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. ఓకే, టైం వేస్ట్ చేయకుండా తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఆఫ్లైన్ వైజాగ్ వచ్చేస్తే ఈ ఆన్లైన్ అన్నీ కూడా మీకు ఫ్రీ వచ్చేస్తాయి. ఇది ఓన్లీ ఆన్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి తక్కువ ఫీజుకి వస్తుందన్నమాట. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో ఇది మన న్యూస్ పేపర్ అమ్మ, ఢిల్లీ ఎడిషన్. సో ఇవాల్టి న్యూస్ పేపర్ ద హిందూ పేపర్ ఫస్ట్ పేజ్లో ఉన్నాము. ఫస్ట్ పేజ్లో మీరు ఒకసారి చూస్తే ఇందులో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, ఒక ఫేమస్ పొలిటీషియన్ చనిపోయారు, ములాయం సింగ్ యాదవ్. ఆయన చనిపోవడం అనేది జరిగింది. 1939లో పుట్టాడు ఆయన. సో హీ పాస్ అవే అంటే చనిపోవడం అనమాట. చనిపోయారనడానికి ఏమంటారు? పాస్ అవే అని చెప్పి అంటారు. సో ఇది చాలా ఈజీ వర్డ్. సో తెలియని వాళ్ళు మీరు పికప్ చేసుకోవచ్చు. డై అనే మీనింగ్ వస్తుంది దానికి. సింపుల్గా డై అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మీరు ఇంకొక 2 పదాలు కనిపిస్తున్నాయి. SC కొలీజియం, సుప్రీంకోర్టు యొక్క కొలీజియం. సో సుప్రీంకోర్టులో కొలీజియం సిస్టమ్ ఉంటుంది. బేసిక్గా అపాయింట్మెంట్స్, ఎవరిని ప్రమోట్ చేయాలి, ఎవరికి ఏ కేసు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా కొలీజియం సిస్టమ్. కొలీజియంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా, అంటే సుప్రీంకోర్టు జడ్జిలే అందులో ఉంటారు, వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. సో వాళ్ళొక తీర్మానం చేశారంట, రిజాల్వ్. ఈ రిజాల్వ్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. చూడండి, ఇక్కడ రిజాల్వ్ అనే పదానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. మామూలుగా రిజాల్వ్ అంటే పరిష్కరించు, అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్, పరిష్కారం తెప్పించనే మీనింగ్ ఒకటి ఉంటుంది. పరిష్కరించనేది ఒక మీనింగ్. రెండో మీనింగ్ వచ్చేసరికి రిజాల్వ్కి టు మేక్ ఏ డెసిషన్. అర్థమైందంటే ఫర్మ్గా, స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోవడం. స్ట్రాంగ్గా అంటే తీర్మానం చేయడం అంటాం చూడండి. స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోవడం అనే మీనింగ్ వస్తుంది. మూడో మీనింగ్ పట్టుదల. ఓకే, రిజల్యూట్గా, పట్టుదలగా ఏదన్నా చేయాలి అనుకోవడం. హీ హాజ్ రిజాల్వ్ టు డూ ఇట్. ఒక మంచి రిజాల్వ్తో ఉన్నాడు, ఎలాగైనా చెయ్యాలి అన్న పట్టుదలతో ఉన్నాడు అనే మీనింగ్లో కూడా రిజాల్వ్ అనే పదాన్ని మనం వాడతాం. అంటే ఒకే పదానికి డిఫరెంట్ కాంటెక్స్లో డిఫరెంట్ మీనింగ్స్ అనేవి వస్తాయి. అర్థమైందా? ఒక మీనింగ్ వచ్చేసి సాల్వ్ ఏ ప్రాబ్లం ఆర్ ఎండ్ ఏ ప్రాబ్లం. హ్యావ్ యూ రిజాల్వ్ దిస్ ఇష్యూ అంటారు. ఈ ఇష్యూని రిజాల్వ్ చేశారా అంటారు చూడండి, అది ఒక మీనింగ్. రెండోది టు మేక్ ఏ డెసిషన్ ఫార్మల్లీ, అంటే ఒక నిర్ణయం ఫార్మల్గా ఒక మీటింగ్ పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం. ఇక్కడ ఏ మీనింగ్ వచ్చింది? ఆ మీటింగ్ సెకండ్ మీనింగ్ వచ్చిందనమాట. సో కొలీజియం ఒక మీటింగ్ పెట్టుకుంది, నిర్ణయం తీసుకుంది. ఏంటో నిర్ణయం? నాట్ టు డెలిబరేట్ ఆన్ అపాయింట్మెంట్స్ విషయంలో డెలిబరేట్ చేయొద్దు. డెలిబరేట్ అంటే అర్థం ఏంటి? డిస్కస్, దాని మీద చర్చ చేయొద్దు అని నిర్ణయం తీసుకుందంట. కాంటెక్స్ట్ ఏంటనేది మనకు తెలియదు, ఎందుకు అలా తీసుకున్నారు ఏంటనేది మనకు తెలియదు. కానీ డెలిబరేట్ అంటే ఇక్కడ 3వ వర్గం తీసుకోండి. డెలిబరేట్ అంటే చర్చించడం, డిస్కస్ అనే మీనింగ్ వస్తుంది. డెలిబరేట్ అంటే ఏదన్నా అంశాన్ని గురించి కూలంకషంగా చర్చించడం అనే మీనింగ్ వస్తుంది, డిస్కస్. ఇక రిజాల్వ్కి ఫస్ట్ మీనింగ్ ఏం చూసాం మనం? సాల్వ్ చేయడం, పరిష్కరించడం. సెకండ్ మీనింగ్ ఏం చేసాం? టు మేక్ ఏ డెసిషన్ ఫార్మల్గా ఒక నిర్ణయం తీసుకోవడం, లేదా టు మేక్ ఏ డెసిషన్ విత్ డిటర్మినేషన్, పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకోవడం. ఐ హ్యావ్ రిజాల్వ్ టు క్రాక్
యూపీఎస్సి. నేను యూపీఎస్సీని ఎలాగైనా క్రాక్ చేయాలని పట్టుదలతో ఉన్నాను, నిర్ణయం తీసుకున్నాను. ఇది ఇంకొక మీనింగ్. సో 3 మీనింగ్స్ మనకి రిజాల్వ్ అనే పదానికి వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో 3 వర్డ్స్ మీరు ఫస్ట్ పేజ్లో పికప్ చేసుకున్నారు. సో నెక్స్ట్ స్టేట్స్ పేజ్లో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంది చూడండి. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. స్టాలిన్ స్లామ్స్ ప్యానెల్ రికమెండేషన్ వార్న్స్ అగెన్స్ట్ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ. స్టాలిన్ ఎవరు? ఎంకే స్టాలిన్, మన తమిళనాడు చీఫ్ మినిస్టర్. సో ఈయన ఏమంటున్నారంటే స్లామ్ అంటే క్రిటిసైజ్. స్లామ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం, తప్పు పట్టడం, ఇలాంటి రకరకాల పదాలు మనకి స్లామ్ అనే పదానికి వస్తుంది. అర్థమైందా? క్రిటిసైజ్ చేయడం లేదా డోరు స్ట్రాంగ్గా ముయ్యడానికి కూడా స్లామ్. హీ స్లామ్డ్ ద డోర్ అంటారు. హీ స్లామ్డ్ ద డోర్ బిహైండ్ హిమ్. స్ట్రాంగ్గా, కోపంగా, ఫోర్స్ఫుల్గా డోర్ మూసాడు అంటాం, దాన్ని కూడా స్లామ్ అని అంటాం. లేదా క్రిటిసైజ్ సివియర్లీ, తీవ్రంగా విమర్శించడం, దాన్ని కూడా స్లామ్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఇంపోజిషన్ అనే పదాన్ని వాడారు ఇక్కడ. హిందీ ఇంపోజిషన్ అంటే మన పైన హిందీ రుద్దడం, బలవంతంగా హిందీయే మీరు చదవాలి, హిందీ లేకుండా మీరు పాస్ అవ్వరు, ప్రతి బోర్డు పైన హిందీ ఉండాలి, ప్రతిదీ నోటిఫికేషన్స్ అన్ని హిందీలో రావడం, ఎగ్జామ్స్ అన్ని హిందీలో పెట్టడం, ఇలా బలవంతంగా రుద్దడాన్ని మనం ఇంపోజిషన్ అంటాం. ఇంపోజ్ అంటే రుద్దడం, ఫోర్స్ఫుల్గా మన మీద మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన పైన దాన్ని రుద్దడం అనమాట. సో ఆ ఇంపోజిషన్ని స్టాలిన్ ఏం చేస్తున్నారు? క్రిటిసైజ్ చేశారు, సివియర్గా క్రిటిసైజ్ చేశారు అని దీని అర్థం అనమాట. అలాగే ఇక్కడ ఇంకో 2 పదాలు ఉన్నాయి చూడండి. స్పెక్యులేషన్ రైఫ్ ఓవర్ ఆర్జేడీ బీహార్ చీఫ్స్ రెసిగ్నేషన్. సో ఎన్ని అయ్యేప్పటికీ 5 అయ్యాయి కదా, ఇది 6th వర్డ్. సో స్పెక్యులేషన్ అంటే అర్థం ఏంటి? ఊహాగానాలు, గాసిప్స్ అన్నట్టు. అంటే సంథింగ్ దట్ ఈజ్ నాట్ క్లియర్. ఊహాగానం అంటాం ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే. కంజెక్చర్ అంటాం. కంజెక్చర్ అంటే గెస్, అంటే గెస్ వర్క్. సో ఆర్జేడీ బీహార్ చీఫ్ రెసిగ్నేషన్ చేస్తారు అని చెప్పి ఊహాగానాలు నడుస్తున్నాయి. నిజమా అంటే ఎవరికి తెలియదు, కానీ అందరూ గుసగుసలాడుకుంటున్నారు, అనుకుంటున్నారు. సో తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి స్పెక్యులేషన్కి? ఊహాగానాలు. స్పెక్యులేట్ అంటే గెస్, గెస్ అనే మీనింగ్ అనమాట, ఎవరికి తెలియదు. రైఫ్ అంటే అర్థం ఏంటంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అనే మీనింగ్ వస్తుంది. రైఫ్ అంటే చాలా ఎక్కువగా ఉంది. వైడ్ స్ప్రెడ్ అనే మీనింగ్ మనకి వస్తుంది. వైడ్ స్ప్రెడ్. ఏది వైడ్ స్ప్రెడ్? స్పెక్యులేషన్ వైడ్ స్ప్రెడ్. అంటే ఊహాగానాలు ఊపందుకున్నాయి అంటారు. విపరీతంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆర్జేడీ బీహార్ చీఫ్ ఏమో రాజీనామా చేస్తారు అని చెప్పి అందరూ మాట్లాడుకునే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఎడిటోరియల్ పేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న వర్డ్ బ్యాటిల్. మీకు చాలామందికి తెలిసిన వర్డ్ ఏది? బ్యాటిల్ అంటే యుద్ధం. శివసేన పార్టీ మాకు చెందుతుందంటే మాకు చెందుతుందని పార్టీలో 2 గ్రూప్స్, 2 ఫ్యాక్షన్స్ అంటే 2 గ్రూప్స్ అనమాట కొట్లాడుకుంటున్నాయి, మాకు కావాలంటే మాకని. సో ఎలక్షన్ కమిషన్ దాన్ని ఎలాగోలాగా సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, రష్యాస్ కంటిన్యూడ్ డిఫైయన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. అసలు డిఫై అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? డిఫై అంటే మనకి కంప్లైకి ఆపోజిట్. డిఫై అంటే రెసిస్టెన్స్ టు ఒబే. రెసిస్ట్ టు ఒబే, రెసిస్టెన్స్ టు ఒబే. ఒబే అంటే యాక్సెప్ట్ చేయడం, చెప్పిన మాట వినడం. డిఫైన్స్ అనేది నౌన్ ఫామ్ కదా, డిఫై అనేది వెర్బ్ ఫామ్. డిఫై అనేది వెర్బ్ విచ్ మీన్స్ టు రెసిస్ట్ అంటే నిరోధించడం, చెప్పిన మాట వినకపోవడం అనే మీనింగ్. రెఫ్యూజ్ టు ఒబే. డిఫై మీన్స్ రెఫ్యూజ్ టు ఒబే. ఇది రెసిస్టెన్స్ ఆర్ రెఫ్యూజల్ టు ఒబే. ఏది వినకపోవడం, ఏది చెప్పి. ఇంటర్నేషనల్ లాని రష్యా ఫాలో అవ్వట్లేదు, దాన్ని రెసిస్ట్ చేస్తుంది, దానికి వ్యతిరేకంగా వెళ్తుంది. కంటిన్యూడ్ డిఫైన్స్ అన్నారు. అలా వ్యతిరేకంగా వెళ్ళడం అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఒక పట్టాన రష్యా వినట్లేదు, యుఎన్ చార్టర్ని ఫాలో అవ్వట్లేదు. యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు దాని యొక్క కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని రష్యా ఫాలో అవ్వట్లేదు. సో ఇంటర్నేషనల్ అని పాతి పెట్టేస్తుంది, యుక్రెయిన్ భూభాగం మీద బాంబులు చేస్తుంది, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని, సావరెంటీని భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తుంది అని అంటున్నారు. ఇల్లీగల్గా అనెక్సేషన్, యుక్రెయిన్లో ఉన్న 4 ప్రాంతాలని తన దాంట్లో కలిపేసుకుంది ఇల్లీగల్గా అని చెప్పి ఆ సెన్స్లో ఈ పదాన్ని వాడారు. అర్థమైందా? డిఫైయన్స్. సో యువర్ వొకాబులరీ వర్డ్ నెంబర్ 9. సో డిఫై అనే పదాన్ని ఉపయోగించి మీరు ఒక సెంటెన్స్ ఫామ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫామ్ ఏ సెంటెన్స్.
డిఫై అనే వెర్బ్ని కానీ డిఫైన్స్ అనే నౌన్ కానీ ఉపయోగించి ఒక సెంటెన్స్ ఫామ్ చేసి పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. మీరు ట్రై చేయండి, ఓన్గా ఫామ్ చేయడానికి ట్రై చేయండి. అంటే చెప్పిన మాట వినకపోవడం, అంటే ఒక రూల్ ప్రకారం వెళ్ళకపోవడం, అలాంటి సెన్స్లో డిఫై అనే పదాన్ని వాడతాం. నెక్స్ట్ ఒపీనియన్ పేజ్కి వస్తే మీకు ఇక్కడ బిల్డింగ్ రెసిలియంట్ మినరల్ సప్లై చైన్స్ అన్నారు. రెసిలియంట్ అంటే అర్థం ఏంటి? దెబ్బ తగిలిన తిరిగి లేవగలగడాన్ని రెసిలియన్స్ అంటాం. రెసిలియన్స్ అని చెప్పి అంటాం. ఎవడైనా సరే దెబ్బ తగిలిన ప్రాబ్లం వచ్చినా ది ఎబిలిటీ, రెసిలియంట్ అనే దానికి మనకి ఎలా తీసుకోవాలి? ది ఎబిలిటీ ఆర్ ప్రాబబ్లీ యూ కెన్ సే ఏబుల్ టు విత్స్టాండ్, ఏబుల్ టు విత్స్టాండ్ ఆర్ రికవర్ క్విక్లీ, ఏబుల్ టు విత్స్టాండ్ ఆర్ రికవర్ క్విక్లీ, దాన్ని రెసిలియన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యువరాజ్ సింగ్ మీరు తీసుకుంటే, యువరాజ్ సింగ్కి క్యాన్సర్ వచ్చింది, జర్మ్ సెల్ క్యాన్సర్ అని ఒకటి వచ్చింది. ఇంకా క్రికెట్ నుంచి కంప్లీట్గా దూరం అయిపోతాడేమో, పేషెంట్ అయిపోతాడేమో అనుకుంటే దాని నుంచి యువరాజ్ పోరాటం చేసి బయటపడి తర్వాత మళ్ళీ ఇండియాకి వరల్డ్ కప్ కూడా గెలిపించాడు. అది రెసిలియన్స్. దెబ్బ తగిలినా సరే తిరిగి లేవగలగడం, పడినా సరే తిరిగి లేవగలగడం, తట్టుకోగలగడం, దట్ ఈజ్ ది ఎబిలిటీ టు బీ రెసిలియంట్ అని చెప్పంటాం. ఓకే, ఇక్కడ బిల్డింగ్ మినరల్ రెసిలియంట్ మినరల్ సప్లై చైన్స్ అని అన్నారు. అసలు సప్లై చైన్ అంటే అర్థం ఏంటి? మీకు సప్లై చైన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉందమ్మా, ఇది ఒక ఇండస్ట్రీ అనుకోండి. మరి ఇండస్ట్రీకి ఏం కావాలి? రా మెటీరియల్స్ కావాలి. అలాగే ఇండస్ట్రీ ఫినిష్డ్ గుడ్స్ అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వస్తువులు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో ఆ వస్తువులు తర్వాత డిఫరెంట్ మార్కెటింగ్ ఛానల్స్ ద్వారా ఎండ్ కస్టమర్కి రీచ్ అవ్వాలి. సో ఇక్కడతో మొదలు పెడితే ఇక్కడ వరకు ఇదంతా కూడా మనకి సప్లై చైన్. అంటే ఎక్కడి నుంచి మనం రా మెటీరియల్ తీసుకుంటున్నామో దాన్ని ఎలా మారుస్తున్నామో అక్కడ నుంచి అది ఎక్కడికి వెళ్తుంది, చివరికి ఇదే. సో బేసికల్గా ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి చైనా మీద డిపెండెన్సీ ఉందనుకోండి. ఈ రా మెటీరియల్ కోసం మనం చైనా మీద డిపెండ్ అవుతున్నాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో చైనాలో కోవిడ్-19 వల్ల వేరే దాని వల్ల లాక్డౌన్ విధించి మనకి పంపించట్లేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సప్లై చైన్ బ్రేక్ అయిపోతుంది. మరి రెసిలియంట్ సప్లై చైన్ ఉండాలంటే ఏం చేయాలి? చైనా కాకుండా మనకి ఇంకొక దేశంతో, అంటే వాటిని ప్రొడ్యూస్ ఇంకో దేశంతో కనెక్షన్ ఉండాలి, లేదా మనం డొమెస్టిక్గా దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. అంటే విత్ ఇన్ కంట్రీ మనం ఆ మినరల్ ఏవైతే మనకు కావాలో ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది? సప్లై చైన్ బ్రేక్ అవ్వదు. సో మనకి రెసిలియన్స్ అనేది ఉంటుంది. ఒక చోట దెబ్బ తగిలినా దాన్ని తట్టుకోవడానికి మనకి రెండో మార్గం అనేది రెడీగా ఉంటుంది. సో అలాంటి రెసిలియంట్ సప్లై చైన్స్ని బిల్డ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అందుకే మన నరేంద్ర మోదీ గారు మీరు తీసుకుంటే ఆత్మనిర్భర్త అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అయిపోకుండా వాళ్ళ నుంచి ఏమైనా బ్రేక్ వచ్చినా మనం రెసిలియంట్గా ఉండేలాగా, మనం ఇక్కడ నుంచే చేసుకునేలాగా ఉండాలి అనేది అక్కడ ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టిల్ నో రిలీఫ్ ఫర్ ది మాల్ నరిష్డ్. మాల్ నరిష్డ్ అంటే అర్థం ఏంటి? పోషకాహార లోపంతో ఉన్నవాళ్ళు. ఎవరికైతే సరైన పోషకాహారం లేదో, నరిష్మెంట్ లేదో వాళ్ళని మాల్ నరిష్డ్ అని అంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక గ్రామర్ పాయింట్ ఒకటి టచ్ చేస్తాను. ద మాల్ నరిష్డ్ అని చెప్పన్నారు. చూడండి, ఇప్పుడు వెన్ ఎవర్ ఐ యూజ్ ద వర్డ్ ద రిచ్ అన్నాను అనుకోండి, లేదా ద పూర్ అన్నాను అనుకోండి, లేదా ద ఓల్డ్ అన్నాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటో తెలుసా మీకు? వెన్ ఎవర్ ఐ యూజ్ ద వర్డ్ ద పూర్, ఇట్ మీన్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఎంటైర్ పూర్. అంటే పూర్ పీపుల్ అందరినీ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ద పూర్ టేక్ 2 meals a day అన్నాడు అనుకోండి. పేదవాళ్ళంతా, ఒకడో అని కాదు, ఒకడో ఇద్దరో నీకు తెలిసినోడని కాదు, జనరల్గా నేను చెప్తున్నావు, యువర్ జనరలైజింగ్ ఇట్. పేదవాళ్ళు రోజుకి 2 పూట్లే తింటారు. ఓకే, ద రిచ్ వేస్ట్ ఫుడ్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఫీడింగ్ 3 children అని చెప్పి అన్నాం అనుకోండి. 3 పిల్లలకి సరిపడా ఫుడ్ ఈ డబ్బున్నోడు రోజు వేస్ట్ చేస్తూ ఉంటాడు. సో ద రిచ్, ద పూర్ అన్నామంటే యు ఆర్ రిప్రజెంటింగ్ నాట్ 1 or 2 persons, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ రిచ్ ఆర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పూర్. అలాగే వెన్ ఎవర్ యూ సే ద వర్డ్ ద మాల్ నరిష్డ్ అంటే మాల్ నరిష్మెంట్కి గురైన వాళ్ళందరూ, అంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళంతా అని అర్థం అనమాట. వాళ్ళకి ఇప్పటికీ నో రిలీఫ్, స్టిల్ ఇప్పటికీ నో రిలీఫ్. రిలీఫ్ అంటే ఉపశమనం. ఉపశమనం ఎప్పుడు వస్తుంది? ఒక నొప్పి ఉన్నప్పుడు ఉపశమనం. నీకు దెబ్బ తగిలింది అనుకోండి, దెన్ యూ థింక్ ఆఫ్ రిలీఫ్. సో మాల్ నరిష్మెంట్ అనేది ఒక ప్రాబ్లం కదా, ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళకి ఎప్పటికీ ఉపశమనం లభించట్లేదు, వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ అనేది లేదు అనేది ఇక్కడ ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. సో ఇది మన కథ. ఇక్కడ ఇంకో మీనింగ్ చూడండి. ఇప్పుడు ఎన్నయ్యే మనకి 12 words నేర్చుకున్నాం. సో ఇండియన్ ప్రిజన్స్ ఆర్ స్ట్రెచ్డ్ టు దేర్ లిమిట్స్.
అంటే అర్థం ఏంటి, వాళ్ళ లిమిట్స్ వరకు స్ట్రెచ్ అయిపోయాయి. అంటే ఆ ప్రిజన్లో ఎంతమందిని, 100 మందిని పెట్టగలిగితే 100 మంది వచ్చారనుకోండి 100% ఆక్యుపెన్సీ. కొన్నిసార్లు 110 ప్రిజనర్స్ ఉంటారు, అంటే 100 మందికి మాత్రమే కూర్చోబెట్టే ప్లేస్లో 110 మందిని కుక్కేస్తారనమాట, అలాంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది, స్ట్రెచ్డ్ టు దే లిమిట్స్, అంటే ఓవర్ క్రౌడెడ్ అనమాట. ఓవర్ క్రౌడెడ్, అండర్ స్టాఫ్డ్. మన పరిస్థితి చూసారా, మన భారతదేశంలో ఉన్న జైల్లో స్టాఫ్ తక్కువ ఉన్నారు, ఉండాల్సినంత మంది లేదు. మామూలుగా ఎంతమంది ఖైదీలని అకామిడేట్ చేస్తుందో అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. సో దాన్నే మనం ఏమంటాం, స్ట్రెచ్డ్ టు దేర్ లిమిట్ అంటాం. ఆ లిమిట్కి మించి, లిమిట్ వరకు వాళ్ళు స్ట్రెచ్ అయిపోతున్నారు, రైట్. లిమిట్ వరకు స్ట్రెచ్ అయిపోతున్నారు అని అర్థం అనమాట. అంటే టు ది గ్రేటెస్ట్ పాయింట్, ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో గ్రేటెస్ట్ పాసిబుల్ పాయింట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక అబ్బాయి బాగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోనే ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి. కొంతమంది ఫ్యాకల్టీ బాగా కష్టపడతారు, మంచిగా చెప్తారనుకోండి. నేనేమంటాను, వాళ్ళకి వర్క్ ఇస్తూ ఉంటాను. వర్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, దే విల్ బి స్ట్రెచ్డ్ టు దేర్ లిమిట్. అర్థమైందా? ఎవరు బాగా చెప్తున్నారో వాళ్ళకి ఇంకా చెయ్యని చెప్పారనుకో, వాళ్ళు ఇంకా అంటే, అరే సార్ మనకి ఎలాగో వర్క్ ఇస్తున్నారు కదా అని చెప్పి అలా పుష్ చేసుకుంటూ గ్రేటెస్ట్ పాసిబుల్, అంటే వాళ్ళ బాడీ మైండ్ ఎంత సహకరిస్తుందో అంతవరకు కూడా వాళ్ళు పుష్ చేసుకొని కష్టపడతారు. సో దట్ మీన్స్ దే ఆర్ స్ట్రెచ్డ్ టు ది లిమిట్. దే ఆర్ స్ట్రెచ్డ్ టు దేర్ లిమిట్ అని అర్థం అనమాట. టు ది గ్రేటెస్ట్ పాసిబుల్ పాయింట్ వరకు స్ట్రెచ్ అయ్యారు అనే మీనింగ్ మనకి అక్కడ వస్తుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రెచ్ సంథింగ్ ఆర్ సమ్వన్ టు దేర్ లిమిట్ అని అర్థం, రైట్. అలాగే ఈ పేజ్కి వస్తే మనకి ములాయం సింగ్ యాదవ్ గారు చనిపోయారని చెప్పాను కదా, దాని గురించి ఇంకో న్యూస్ ఐటమ్ ఉంది. స్టాంచ్ సెక్యులరిస్ట్ అనే పదాన్ని వాడారు. స్టాంచ్ అంటే అర్థం ఏంటి, వెరీ లాయల్. హీఈస్ ఎ స్టాంచ్ ఫాలోవర్ అన్నాం అనుకోండి. ఈజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు అని అర్థం. సెక్యులరిజంని ఈయన ఎప్పుడూ వదలలేదు. ఈజ్ ఎ సెక్యులరిస్ట్. మతోన్మాదం ఈయనకి లేదు, మతాన్ని కార్డుగా వాడుకోలేదు. అన్ని మతాలని ఒకేలాగా చూసిన వ్యక్తి, అన్ని మతాల కోసం ఒకేలాగా పోరాటం చేసిన, రాజకీయం చేసిన వ్యక్తి అని చెప్పి మనం ములాయం సింగ్ యాదవ్ చెప్పాలి. అందుకే స్టాంచ్ సెక్యులరిస్ట్ అని చెప్పి అంటారు. వెరీ లాయల్ సెక్యులరిస్ట్. అండ్ తర్వాత కన్జమేట్ పొలిటీషియన్. కన్జమేట్ అంటే కంప్లీట్, పూర్తి రాజకీయ నాయకుడు, పర్ఫెక్ట్ అనే మీనింగ్ అనమాట. పర్ఫెక్ట్ పొలిటీషియన్, కంప్లీట్ పొలిటీషియన్ అని మనం చెప్పొచ్చు. కన్జమేట్ అంటే కంప్లీట్, పర్ఫెక్ట్. జనరల్గా పాజిటివ్గానే ఈ పదాన్ని వాడతారు, నెగిటివ్గా కంటే పాజిటివ్గా. ఈజ్ ఎ కన్జమేట్ పర్సన్ అని అనుకోండి. ఈజ్ ఎ కంప్లీట్ పర్సన్, చాలా మంచోడు, చూడండి, మంచి భర్త, మంచి తండ్రి, మంచి టీచర్, మంచి సొసైటీలో ఒక మంచి వ్యక్తి. ఈజ్ ఎ కన్జమేట్ పర్సన్, కన్జమేట్ సిటిజన్ అలా సిటిజన్ అంటే మనకి సొసైటీ పరంగా చెప్పినప్పుడు. కన్జమేట్ మ్యాన్ అన్నాను అన్ని రకాలుగా. సో పర్ఫెక్ట్, కంప్లీట్ అనే మీనింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ వర్డ్ నెంబర్ 14. అలాగే ఈ వరల్డ్ పేజ్ తీసుకుంటే మీకు ఇక్కడ 2 వస్తున్నాయి. పుతిన్ వోస్ అంటే ప్రతిజ్ఞ పోనడం అంటే ప్రామిస్ చేయడం. ఏమని? సివియర్ అటాక్స్ ఆఫ్టర్ రష్యన్ మిసైల్స్ హిట్ యుక్రెయిన్. రష్యా మిసైల్స్ యుక్రెయిన్ని హిట్ చేసిన తర్వాత పుతిన్ ఏమంటున్నారు, సివియర్ అటాక్స్ని ప్రామిస్ చేశారు. అంటే పాజిటివ్గా ఒక నెగిటివ్గా చూడండి. మంగమ్మ శపథం అంటాం. షీ హెస్ వోర్డ్ టు టేక్ రివెంజ్, ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ప్రతినబూనింది అంటాం చూడండి, ఆ రకంగా అనమాట. సో ప్రతినబూనడం అంటాం. సివియర్గా మేము మీ మీద అటాక్స్ చేస్తాము అని చెప్పి పుతిన్ భయపెడుతున్నారు. ఇక్కడ చూడండి, మీకు జనరల్ నాలెడ్జ్ ఇది. ముగ్గురు ఎకనామిస్టులకి నోబెల్ ఇచ్చారు. అందులో ఒక అతను ఫెడ్, అంటే మన ఇండియాలో ఆర్బీఐ లాగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఉంటుంది, దాని యొక్క ఎక్స్ చైర్పర్సన్. మనకు దువ్వూరు సుబ్బారావు, సి రంగరాజన్ లాగా అక్కడ అమెరికన్ ఫెడెక్స్కి ఫెడ్కి ఎక్స్ చైర్పర్సన్ ఇతను బెన్ బెర్నాంకే. సో బెన్ బెర్నాంకేకి ఇంకో 2 యుఎస్ ఎకనామిస్టులకి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇచ్చారు. చూడండి, ముగ్గురు పేర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. యూ కెన్ సీ నేమ్స్: డగ్లస్ డైమండ్, ఫిలిప్ హెచ్ డిగ్విగ్, బెన్ బెర్నాంకే. వీళ్ళ ముగ్గురికి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ బెర్నాంకేకి ఎందుకు ఇచ్చారు అంటే మీకు కనిపిస్తుంది. యూ కెన్ సీ ఇట్ హియర్.
ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్, ఎక్స్ చైర్పర్సన్ ఈయనకి. ఎందుకంటే గ్రేట్ డిప్రెషన్ టైంలో, అలాగే అమెరికన్ ఎకానమీ 2007-2008 ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన చేసిన ఎఫర్ట్స్కి ఆయనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఇది. సో ఇది మీకు ఓ అనేది 15th వర్డ్ కింద తీసుకోవచ్చు. సో లాస్ట్ బిజినెస్ పేజ్ తీసుకుంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంది, ఎఫ్ఎం టు వూ ఇన్వెస్టర్స్ ఇవాళకి. సో ఇక్కడ మీరు చూస్తే ఎఫ్ఎం టు వూ అంటే అట్రాక్ట్, ఆకర్షించడం. ఎవరిని? ఇన్వెస్టర్స్ని. ఆన్ యుఎస్ విజిట్ దిస్ వీక్. మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు అమెరికా వెళ్తున్నారు. అమెరికా వెళ్ళి అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ని భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళని ఆకర్షించడానికి మేడం ప్రయత్నం చేయబోతున్నారు అని అర్థం. వూ అంటే అట్రాక్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ట్రై టు గెయిన్ ద లవ్, వాళ్ళ యొక్క ప్రేమని పొందడానికి అని మనం చెప్పొచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో సే సీక్ ద సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ని కోరుకోవడానికి, లేదా వాళ్ళ యొక్క ఫేవర్ని కోరుకోవడానికి, లేదా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, ఇలాంటి రకరకాల పదాలు మనం పెట్టవచ్చు అనమాట. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ డైలీ వొకాబులరీ. సో ఇంకొకసారి అనౌన్స్ చేస్తున్నాను, వీఆర్ లాంచింగ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి క్లాసెస్ ఆఫ్లైన్. విశాఖపట్నంలో అండర్ మై గైడెన్స్ క్లాసెస్ అనేవి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో కేవలం 10,000 రూపాయల ఇనాగరల్ ఫీతో మనం లాంచ్ చేస్తున్నాం 31st October లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్, కాంటాక్ట్ దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. టేక్ కేర్, బాయ్.